హాయ్ అండి. ఈరోజు మనము బిఎడ్ అధ్యాపన శాస్త్రం గణిత శాస్త్రం బోధనాభ్యసన శాస్త్రం ఒకటిలో భాగంగా 2 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నామండి. 3వ అధ్యాయమైన గణిత భావనల బోధన అభ్యసనలో పద్ధతులు, ఉపగమనాలు, వ్యూహాల గురించి చెప్పుకుంటున్నామండి. చూడండి, 3వ అధ్యాయంలో వచ్చేసి భావనల గురించి చెప్పుకోవాలండి. కాన్సెప్ట్స్. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మన చుట్టూ ఉన్న వస్తువుల్ని సులభంగా గుర్తించవచ్చు. కారణం ఏంటి? మనకు కనిపించే విషయాల గురించి స్పష్టమైన భావన కలిగి ఉన్నాం. అందువల్ల ఒక భావన అంటే అన్ని రకాల అభ్యసన యొక్క ప్రాథమిక యూనిట్. ఒక నిర్దిష్ట వస్తువు ఒక నిర్దిష్ట తరగతిలోకి వస్తుందో లేదో నిర్ణయించడానికి వర్తించే నియమమే భావన. భావన అనేది అమూర్త భావం. ఉదాహరణకి ఇప్పుడు ఆట వస్తువుల్లో కొన్ని, ఇప్పుడు క్యారమ్ బోర్డ్ కాయిన్స్ ఉన్నాయనుకోండి, బ్లాక్ కాయిన్స్ అన్నీ ఒక రకము, వైట్ కాయిన్స్ అని ఒక రకం, స్ట్రైగర్ ఒక రకం, అట్లా ఉదాహరణ చెప్పాను అనమాట. ఒక గ్రూప్కి చెందుతుందో లేకపోతే ఇది ఏ గ్రూప్కి చెందుతుందో అనేది నిర్ణయించడానికి వర్తించే నియమమే ఒక భావన కలిగి ఉండడం. ఈ భావన అనేది మనకి కనిపించదు కాబట్టి అమూర్త భావం అవుతుంది. నెక్స్ట్, ఆలోచన యొక్క ప్రాథమిక ప్రమాణాలే భావనలు. ఇలాంటివి బిట్టు కిందకు వస్తుంటాయండి. ఆలోచన యొక్క ప్రాథమిక ప్రమాణాలే ఏమిటి అని అడుగుతారు. భావనలపై దృష్టి పెట్టకపోవడం అనేది గణిత విద్య పునాదుల్ని బలహీనపరుస్తుంది. ఆలోచనలోకి దూసుకుపోయే అభ్యసనలే భావనలు. భావనల లక్ష్యాలుగా భేదాత్మకమైనవి. భావనల లక్షణాలుగా భేదాత్మకమైనవి. ఒకటంటే డిఫరెన్షియల్, సాధారణీకరించబడినవి, ప్రతీకాత్మకమైన ప్రతిస్పందన, సింబాలిక్ రెస్పాన్స్. భావనలు సాధారణీకరించబడతాయి. అవి వస్తువులు, సంఘటనలు, లక్షణాలు లేదా సంబంధాల వర్గాన్ని సూచిస్తాయి. ఏ రకానికి చెందినది, ఏ క్లాస్కు సూచిస్తుంది ఇది. ఒక భావనలో ఒక నిర్దిష్ట ఉద్దీపన అంటే స్టిమ్యులస్ అనేది చేర్చబడింది. అందుకే పుస్తకం ఒక భావన, కానీ గీత భావన కాదు. ఉదాహరణ అంటే ఇప్పుడు పుస్తకము, విద్యార్థి, పువ్వు, అందమైన స్త్రీ, భాస్కరాచార్య, గీత వంటి నిర్దిష్ట ఉద్దీపనలు భావనలు ఏర్పరచవు. భావనలు అనేవి ఉద్దీపన వర్గాల్ని సూచిస్తాయి. ఒక భావనలో ఉద్దీపన చేర్చబడింది. అందుకే పుస్తకం అనేది ఒక భావన అవుతుంది ఇక్కడ. కానీ గీత అనేది ఇక్కడ భావన కాదనమాట. ఆయన పేర్లు కదా ఇక్కడ, భాస్కరాచార్య, గీత, ఇవన్నీ భావన కాదు. భావన లక్షణాలు ఏంటి? యాన్షియా 1999. సాధారణంగా భావనలు భాషపై ఆధారపడి ఉండవు, కానీ భావనలు అనుభవాల ద్వారా సంక్రమిస్తాయి. ఏ భాషలో చెప్పినా గుణకార ప్రక్రియ ఒక్కటే. నెక్స్ట్, ఇవి ఇంపార్టెంట్ అండి. వాస్తవ లేదా ఊహాజనిత అనుభూతులను తర్కబద్ధంగా విశ్లేషించి మానసిక చిత్ర నిర్మాణ భావనల ప్రధాన లక్షణం ఏంటి? మనం మానసిక చిత్ర నిర్మాణం అనేది భావనల యొక్క ప్రధాన లక్షణము. వివిధ భావనల మధ్య సామ్యాలు ఉంటాయి, తారతమ్యాలు ఉంటాయి. ఆధారంగా భావనల వర్గీకరణ అనేది జరుగుతుంది. వ్యక్తిగత జ్ఞాన వికాసం అనేది సామాజిక వికాసాల ఆధారంగా ప్రతి వ్యక్తి భావనలను అలవర్చుకుంటారు. సాధారణంగా వివిధ భావనల మధ్య అనుభవైక సంబంధాన్ని చూడవచ్చు. భావనలు స్వతంత్రంగా రూపుదిద్దుకోవు. ఇవి సింబల్స్ అవసరం లేదు, కానీ ఈ సౌకర్యం కొరకు అనేక రకాలైన గుర్తులను వినియోగిస్తాం. కానీ గుర్తులనేవి భావనలు కావు కదా, అవి భావనలకి ప్రతీకలు మాత్రమే. నెక్స్ట్, భావన మూలకాలు, ఎలిమెంట్స్ ఆఫ్ కాన్సెప్ట్. ఇక్కడ శాస్త్రవేత్తలు వచ్చారు. జాయిస్ వైల్ 1985లో ఒక భావనకు గల 5 మూలకాలని బ్రూనర్ ప్రకారం ఉదాహరించారండి. పేరు, ఉదాహరణలు, గుణాలు, గుణ విలువ, నియమము. ఈ 5 మూలకాలని ఉదాహరించారు జాయిస్ వైల్. పేరు అంటే ఇది ఒక వర్గానికి చెందిన పదం. ఉదాహరణలు అంటే ఏంది? ఇప్పుడు అనుకూల ఉదాహరణలు భావన అంటే ఏమిటో తెలియజేస్తాయి. ప్రతికూల ఉదాహరణలు ఏది భావన కాదో తెలియజేస్తాయి. గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక గుణం భావన యొక్క విలక్షణమైన అంశం. అందువల్ల భావనకు గుణం మారుతూ ఉంటుంది. గుణ విలువ, అట్రిబ్యూట్ వాల్యూ. కొన్ని భావనలకు 2 విలువలు ఉంటాయి. ఉదాహరణకు మానవుడు అనే భావన పురుషుడు లేదా మహిళ కావచ్చు, కానీ కొన్ని ఇతర భావనలకు విలువల శ్రేణితో కూడిన గుణాలు ఉండవచ్చు. అవేంటి? ఇప్పుడు ఆరెంజ్ కలర్స్ ఉన్నాయి, ఫలం యొక్క రంగు, అవి దాని యొక్క గుణము. నియమము, ఇది భావన యొక్క ఆవశ్యక గుణాలను సూచించే నిర్వచనం అవుతుంది, రూల్ కాబట్టి.
నెక్స్ట్ గుణాల సంఖ్య. ఇప్పుడు చూడండి, గుణాల సంఖ్య పెరిగే కొద్దీ ఆ భావాన్ని అభ్యసించటంలో కాఠిన్యత కూడా పెరుగుతూ ఉంటుంది. త్రిభుజం ప్రధాన గుణాలు 3 భుజాలు, 3 కోణాలు 3 భుజాలు ఉంటాయి. షడ్భుజి లేదా అష్టభుజి పరిగణలో తీసుకున్నాం అనుకోండి, భుజాలు పెరుగుతుంటాయి, కోణాలు పెరుగుతూ ఉంటాయి. అప్పుడు ఇక భావాన్ని అభ్యసించటంలో కాఠిన్యత కూడా ఏమవుతుంది, అప్పుడు సంక్లిష్టంగా మారుతాయి. భావన స్వభావం, నేచర్ ఆఫ్ కాన్సెప్ట్. భావన స్వభావాన్ని ఎలా తెలుసుకుంటాం మనం చూద్దాం. ఒక భావన స్థిరంగా ఉండదండి. వేరు భావనలు ఉండొచ్చు. వేరు వ్యక్తులకి ఆలోచన ప్రక్రియలో ఒక భాగమే కదా భావన అంటే. భాషను ఉపయోగించకుండానే భావన ఏర్పరచవచ్చు. భాష అవసరం లేదు భావన ఏర్పరచడానికి. భావన ఉద్యమం, కాన్సెప్ట్ ఫార్మేషన్ కొన్ని ఉద్దీపనలు ప్రతిస్పందనల సంసర్గం వలన, అసోసియేషన్ వల్ల ఏర్పడవచ్చు. భావన అనేది ఉమ్మడి లక్షణాలు, విచక్షణ ప్రక్రియ. వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు గుర్తించడానికి, నామకరణం చేయడానికి, గుర్తించడానికి ఈ భావనలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి. భావనలో రకాలు ఏంటి? సంయోజక, నియోజక సంబంధం కలిగిన భావనలు, కంజక్టివ్, డిస్జక్టివ్ అండ్ రిలేషనల్ కాన్సెప్ట్స్. బ్రూనర్ అతని సహచరులు ఈ 3 రకాల భావనల మధ్య వ్యత్యాసాన్ని చూపించారు 1962లో. సంయోజక భావనలు ఏం జరుగుతుందంటే, గుణాల సముచిత విలువలు ఉమ్మడిగా ఉంటాయి. కుక్క ఒక సంయోజక భావన, ఎందుకంటే ఆకారం, అల్లిక, నేత, రంగు, పరిమాణం, ప్రవర్తన అన్ని తగిన విలువలు ఉమ్మడిగా దానిలో ఉంటాయి. వాటి సంకలనిత, నాణ్యత కారణంగా సంయోజక భావన నేర్చుకోవడానికి, బోధించడానికి సులభంగా పరిగణించబడతాయి. ఒక నియోజకవర్గంలో ఒక గుణం లేదా వేరొక గుణం లేదా రెండింటి సముచిత విలువలు ఉంటాయి. వియోజక భావనలో అయితే గుణాల విలువలు ఒకదానితోటి ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఉదాహరణకు 2 వృత్తాలు వియోజక భావన. వాటి గుణాలు ఏకపక్ష సమానత్వం కనిపించడం వల్ల వియోజక భావన నేర్చుకునేట కష్టం అన్నమాట. తర్వాత సంబంధం కలిగిన భావన. గుణాల మధ్య నిర్దిష్ట సంబంధాన్ని కలిగి ఉంటుంది. వియోజక భావన వల్లే సంబంధం కలిగిన భావనలు కూడా నియమాలే. ఇవి గుణాలకు పరిమితం కాకుండా గుణాల మధ్య సంబంధానికి కూడా కట్టుబడి ఉంటాయి. కనుక సంయోజక భావనల కంటే వీటిని నేర్చుకోవడం ఇంకా కష్టం. ఒక సంయోజక భావన అంటే ఇప్పుడు దీనిలో నియమం 2 లేదా అంతకంటే ఎక్కువ గుణాల ఉమ్మడి విశిష్టమయ మీద ఆధారపడి ఉంటుంది. ఉమ్మడి ఉనికి మీద. సాధారణ లక్షణాలు ప్రత్యేకంగా ఉన్నప్పుడు నేర్చుకోవడం చాలా సులభం. వియోజక నియమం అనేది నేర్చుకోవడం మాత్రం చాలా కష్టము. థ్యాంక్ యూ.